శుభం వ్యాధు శ్రీ గురుభ్యో నమః. మకర రాశి వారికి క్రోధినామ సంవత్సరం ఏ విధంగా ఉంది, ప్రత్యేకించి మకర రాశిలో మనం చూసుకున్న ఆదాయం ఎలా ఉంది, వ్యయం ఏ విధంగా ఉంది, రాజపూజ్యం ఎంత ఉంది, అవమానం ఎంత ఉంది అనే విషయాన్ని మనం విశేషంగా తెలుసుకోవడం ప్రయత్నం చేద్దాం. ఇందుకే మకర రాశిలో ఎవరెవరు కనబడుతున్న వరకు ఉత్తరాషాఢ నక్షత్రం కనబడుతుంది, అలాగే శ్రవణ నక్షత్రం కనబడుతుంది, ధనిష్ట నక్షత్రం కనబడుతుంది. సో ఈ నక్షత్రాల వాళ్ళందరికీ కూడా ఈ సంవత్సరం ఆదాయం ఎలాగుంది, వ్యయం ఎలాగుంది అందరికీ ఇంట్రెస్టింగే కాబట్టి ఖచ్చితంగా మనం మాట్లాడుకోవాలి. సో ఇక్కడ ఆదాయం 14 భాగములు అంటే అన్నిటికంటే ఉన్నతమైన భాగములు మకర రాశి వారికి ఉంది. అంటే ఆర్థికంగా ఈ సంవత్సరం మొత్తం అంతా ఆర్థిక లావాదేవీలు చాలా బాగుంటాయి. అలాగే వ్యయం కూడా ఇక్కడ 14 భాగం కనబడుతున్నాయి. 14 మించి భాగములు ఎక్కువ మనం చెప్పం ఇక్కడ జ్యోతిషాస్త్రపరంగా, పంచాంగంలో అంతకంటే ఎక్కువ వేరు. సో సంవత్సరం అంతా ఆదాయం చాలా బాగుంటుంది మకర రాశి వారికి. అలాగే ఎంత ఆదాయం వస్తుందో అంత ఖర్చు కూడా జరుగుతుంది. అద్భుతమైన ఖర్చులు పెడతారు. నెక్స్ట్ లెవెల్కి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న స్థానం కంటే నెక్స్ట్ లెవెల్స్కి వెళ్ళే అవకాశం చాలా అద్భుతంగా అని చెప్తామాట. అలాగే మనకు రాజపూజ్యం 3 భాగం కనబడితే అవమానం 1 భాగమే కనబడుతుంది. మళ్ళీ రాజపూజ్యంలో కూడా 2 భాగాలు ఎక్కువే కనబడతాయి అవమానం కంటే. ఇది కూడా ఒక ప్లస్ పాయింట్ అని చెప్పచ్చు. సో మకర రాశిలో ఉన్న ఈ నక్షత్రాలు ఎవరైతే ఉన్నారో ప్రతి రోజు అంటే సంవత్సరం మొత్తం అంతా కూడా వాళ్ళు ఆర్థిక బలం చాలా బాగుంటుంది. ఏదో కొంచెం ప్లస్ ఆర్ మైనస్ ఏలినాడు శని యొక్క 3rd ఫేజ్లో ఉన్నాడు కాబట్టి కొంచెం చిరాకులు పరాకులు కలిగినప్పటికీ కూడా ధనం ఎక్కువగా ఎప్పుడైతే చూసారో ధనం మన దగ్గర ఎక్కువ ఉన్నదంటే ఆటోమేటిక్గా సమస్యలన్నిటికీ పరిష్కారం కనబడతాయి. సో ఆర్థిక లావాదేవీలు బాగుంటే సమస్యలు ఎక్కువగా ప్రశ్నించేటట్టుగా కనబడ మనకు. సో ఆ విధంగా తీసుకునేటప్పుడు మాత్రం చాలా బాగుంది. అందులో మొట్టమొదటి ఇప్పుడు మాట్లాడుకోవాలనుకున్నది వ్యవసాయము. వ్యవసాయం చేసే రైతాంగానికి, పాడి పంట పండించే వాళ్ళకి, పూల వ్యాపారాలు చేసే వాళ్ళకి ఎస్పెషల్లీ అద్భుతమైన లాభదాయకంగా కనబడుతుంది. రకరకాల పూల వ్యాపారం చేస్తూ ఎంతో అద్భుతంగా పంటలు పండించే వాళ్ళు చాలామంది ఉన్నారు. వాళ్ళకి రూపాయికి 10 రూపాయల లాభం వచ్చినట్టుగా నష్టపోకుండా మంచి యోగానికి వెళ్ళే అవకాశం ఉంది. అలా దానిమ్మ, నిమ్మకాయ, అలాగే అరటి, కొబ్బరి వ్యాపారాలు చేసే వాళ్ళకి ఇంకా అద్భుతమైన ఫలితాలు బాగా కనబడుతున్నాయి. అంటే మామూలు రైతాంగానికి 20% లాభం ఉంటే వీళ్ళకి 40 నుండి 50% లాభదాయకంగా ఈ సంవత్సరం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మనం తీసుకుంటే నెక్స్ట్ రైతులతో పాటు ఫిషరీకి సంబంధించిన వ్యాపారం చేసేవారు, పోల్ట్రీస్, హ్యాచరీస్ నడిపే వాళ్ళకి ఓ రకంగా చెప్తే న్యూట్రల్గా ఉంటుంది. అందులో కూడా కొంత అగ్రికల్చర్ సంబంధించిన సీడ్స్, అలాగే పెస్టిసైడ్స్, తర్వాత మనకు వాళ్ళకి ఫీడింగ్ సిస్టమ్ అంతా ఉంటుంది. ఆ వ్యాపారం చేసే వాళ్ళకి మాత్రం మంచి అద్భుతమైన ప్రాఫిటబుల్గా ఉన్నదని చెప్పడానికి అవకాశం ఉంది. దీంతోపాటు మనం విద్యార్థులు విదేశాలు వెళ్ళాలని తహతాలాడిపోతుంటారు, విదేశంలో చదువుకోవాలనుకుంటారు. అటువంటి విద్యార్థులందరూ కూడా మే 1 తర్వాత ఇనిషియేట్ చేసుకోండి. డెఫినెట్గా మీకు కావాల్సిన ఫైనాన్షియల్ సపోర్ట్ దొరుకుతుంది. బ్యాంకింగ్ నుండి విదేశాలకు వెళ్తారు, చదువుకునే అవకాశం కూడా బాగా కనబడుతుంది. అలాగే విదేశాలకు వెళ్ళి చదువుకోవడానికి వెళ్ళి ఆల్రెడీ ఎస్టాబ్లిష్ అయ్యి ఉద్యోగం రాక ఇబ్బంది పడే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా మే 1వ తారీఖు తర్వాత ఆగస్టు లోపల మంచి ఉద్యోగాలు వచ్చి సెటిల్మెంట్ అవ్వడానికి అవకాశం బాగా కనబడుతోంది. అలాగే వివాహ ప్రయత్నాలు ఏదైతే చేస్తున్నారో అందులో కూడా సఫలీకృతం అవుతారు. అలాగే ప్రేమ వివాహాలు అనుకోండి, గాంధర్వ వివాహాలు అంటారు, అలాగే అరేంజ్ మ్యారేజ్ అనుకోండి, అన్నీ కూడా ఈ సంవత్సరం మీకు అనుకూలంగా జరిగే అవకాశం ఉంది. అనుకూలం అంటే జరుగుతాయి. ఈ యొక్క మకర రాశిలో వాళ్ళకి వివాహాలు అనేవి జరుగుతాయి. అలాగే ఒక వయసు దాటింది ఇంకా వివాహం జరగలేదు అన్న వాళ్ళకి జరుగుతుంది. అలాగే ద్వితీయ వివాహం కోసం చేసే ప్రయత్నాల్లో కూడా సఫలీకృతమయ్యే అవకాశం బాగా కనబడుతుంది చెప్పగలుగుతాం. ఈ వివాహం దగ్గరికి వచ్చిన తర్వాత మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే వ్యాపారము, అదేవిధంగా స్వయం ఉపాధి కల్పనతో ముందుకెళ్ళేవాడు వ్యవహారం గురించి. స్వయం ఉపాధి అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ బిజినెసెస్ అంటే మీడియా రంగం అనుకోండి, డిజిటల్ మార్కెటింగ్ అనుకో, సోషల్ మీడియాలో మార్కెటింగ్ చేయడం అనుకోండి, యూట్యూబ్స్ ద్వారా మార్కెటింగ్ చేసే వాళ్ళకి మంచి ఆర్థిక బలం పెరిగే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా వాళ్ళు ఒక రేంజ్ నుండి సెకండ్ లెవెల్స్కి వెళ్ళే అంత ధనాన్ని సంపాదించుకునే అవకాశం ఈ మకర రాశిలో వాళ్ళకి చాలా ఎక్కువగానే ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. అలాగే మన రాజకీయం అన్నది కూడా ఒక వ్యాపారం చెప్పుకున్నాం కాబట్టి ఎన్నోసార్లు అనుకుంటాము ఒక వ్యక్తి నిలబడ్డాడంటే ఆర్థిక బలం ఉండకపోవచ్చు, కానీ 4-5 కలిసి మేము ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, నువ్వు గెలిచిన తర్వాత మా డబ్బులు మాకేదో ఒక వ్యవహారంలో ఒక షేర్ ఇవి, ఇలా రకరకాలుగా మాట్లాడుకుంటారు రాజకీయ రంగంలో ఉన్నవాడు. రాజకీయం ఉంటేనే ఒక వ్యాపారం అయిపోయింది వాళ్ళ రేపు. సో రాజకీయ రంగంలో ఉండి వ్యాపారం చేసే వాళ్ళకి ఆర్థిక బలం చాలా పెరిగే అవకాశం ఉంటుంది. కోడి పందాలు మీ పందాలు కాసినట్టుగా రాజకీయ నాయకుల మీద కూడా మీరు పందాలు కాసుకున్నట్టుగా వాళ్ళ మీద డబ్బు ఇన్వెస్ట్ చేయండి, వాళ్ళు గెలుస్తారు, సక్సెస్ ఉంటుంది.
మీ యొక్క బలం, మీ యొక్క ధనం అనేది ఎక్కడికి పోకుండా దానికి 4 రెట్లు వచ్చే అవకాశం అయితే బాగానే కనబడుతుంది. అలాగే రియల్ ఎస్టేట్లో ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసుకునే వాళ్ళు మాత్రం భూమి మీద న్యూట్రల్గానే పెట్టండి, ఎప్పటిలాగానే ఉంచండి, అధికంగా పెంచుకోకండి. ఎందుకంటే మకర రాశి వారికి రియల్ ఎస్టేట్ అనేది సెకండ్ ఆప్షన్ ఆఫ్ బిజినెస్ కింద తీసుకుంటాము. మొదటిది ఫుడ్ ఇండస్ట్రీ, ఫార్మా అంటాము, సెకండ్ కింద వస్తుంది కాబట్టి ఎప్పటిలాగే నార్మల్గా పెట్టుకుంటూ వెళ్ళండి. ఇంకా కుటుంబ పరంగా సమస్యలు అంటే ఏళ్ళనాడు శని 3rd ఫేజ్లో ఉన్నది కాబట్టి కుటుంబ పరంగా కొంత ఇబ్బందులు, చిరాకులు, పరాకులు భార్యాభర్తల మీద జరుగుతుంది. అవన్నీ కూడా పెద్దదవ్వదు, ఏదో సెటిల్మెంట్స్ అవుతాయి, వరి అవ్వక్కర్లేదు. అలాగే మనం తీసుకుంటే పెళ్లి సంబంధాల్లో అన్ని అనుకూలంగా ఉన్నాయి కాబట్టి షేర్ బిజినెస్ గురించి మనం మాట్లాడుకుంటే మాత్రం ఐరన్ కోర్ మీద వెళ్ళచ్చు, స్టీల్ ప్లాంట్స్ మీద వెళ్ళచ్చు, అలాగే మీరు పెట్రోల్ బంక్స్ మీద వెళ్ళచ్చు, షేర్స్ వేసుకోవచ్చు, క్రూడ్ ఆయిల్ మీద కూడా వెళ్ళచ్చు, సక్సెస్ఫుల్ అవుతుంది. 100% మీకు అందులో ప్రాఫిటబుల్గా ఉండే అవకాశం అంతా బాగానే కనబడుతుంది. ఇక ప్రయాణాలు చేసేటప్పుడు ఎటువంటి ప్రత్యేకమైన ఇబ్బందులు అయితే లేవు. అలాగే మనం ఇంకొక విషయాన్ని చూసుకునేటప్పుడు ఆరోగ్య విషయానికి వచ్చినప్పుడు ఏళ్ళనాడు శని 3rd ఫేజ్ నడుస్తుంది కాబట్టి ఏదో ప్రత్యేకమైన అనారోగ్యం జరుగుతుందా అంటే అటువంటి ఏం జరిగే అవకాశం అయితే బాగా కనబడట్లేదు. జాగ్రత్తగానే ఉంటుంది. స్టాక్ మార్కెట్ కూడా మీకు షేరింగ్ చాలా బాగానే కనబడుతుంది. కొనుగోలు, అమ్ముదోలు, ఇంపోర్ట్, ఎక్స్పోర్ట్ వ్యాపారాలు కూడా మీకు సంపూర్ణమైన అనుకూలంగా కనబడుతోంది. ఓవరాల్గా మనం తీసుకుంటే ఈ యొక్క మకర రాశి వారికి విద్యార్థులకి మంచి యోగం, మంచి అద్భుతమైన యోగం కనిపిస్తోంది. పీజీ చేయాలనుకున్న వాళ్ళకి మంచి అవకాశాలు కలుగుతాయి. నీట్ ఎగ్జామ్స్లో కూడా సక్సెస్ఫుల్ అవుతారు. అలాగే మనం తీసుకుంటే ఎంఎస్ చేయాలనుకున్న వాళ్ళు కూడా విదేశాలకు వెళ్ళి చదువుకోవాలనుకున్న కూడా అనుకూలంగా కనబడుతున్నాయి. ఇక్కడ మకరానికి తీసుకునేటప్పుడు గురు అనుగ్రహం మే 1 నుండి వస్తోంది కాబట్టి మకర రాశి వారికి ఈ చదువు సంబంధించి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఏది రాసినా సరే మకర రాశి వారికి వాళ్ళకి సక్సెస్సే తప్ప అన్సక్సెస్ అనే సంవత్సరం లేదు కాబట్టి డెఫినెట్గా అనుగుణం సాధిస్తారు. కాబట్టి ఇక్కడ మీరు చేసే ప్రయత్నాలు, గట్టి ప్రయత్నాలు చేయాలి, హార్డ్ వర్క్ చేయాలి, సాధన చేయాలి. చాలామంది టైం తక్కువ ఉంది అనుకుని సాధన చేసుకుంటే కానీ టైం లేదు కాబట్టి సక్సెస్ అవుతా లేదో ఒక కన్ఫ్యూషన్లో ఉంటారు. ఏ కన్ఫ్యూజన్ వద్దండి. మకర రాశి వారికి గురు అనుగ్రహం మే 1 నుండి ఉంది కాబట్టి మే తర్వాత 1 నుండి జరగబోయే ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అయినా సరే మీరు హార్డ్ వర్క్ కానీ చేస్తే మాత్రం రిజల్ట్ మీకు పాజిటివ్గా వచ్చే అవకాశం సంపూర్ణంగా కనబడుతుంది. ఇక మంత్రము శరణ్యం అనుకున్నాం కాబట్టి ఏ మంత్రం ఇక్కడ సాధన చేసుకోవాలంటే చదువుకునే విద్యార్థులు అయితే ఇక్కడ సరస్వతి మంత్రాన్ని చదువుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే అది కానప్పుడు ఇక్కడ ఏంటంటే ఆల్మోస్ట్ వ్యాపార వ్యవహారాలు చేసుకునే వాళ్ళకంటే పూర్తిగా విష్ణువుకు సంబంధించిన నారాయణ అష్టాక్షరి మహామంత్రాన్ని, అలాగే మనం చూసి హార్డ్ వర్క్ చేసి లైఫ్లో సెటిల్ అవ్వాలనుకున్న రియల్ ఎస్టేట్ వీళ్ళందరూ అనుకుంటే ఇక్కడ శివునికి అభిషేకం చేసుకుంటూ ముందుకెళ్ళగలిగితే ఇలాగ 3 రకాలుగా మనం చేసుకుంటూ వెళ్ళడం చాలా అవసరం పడుతుంది ఇక్కడ. ఎందుకంటే ఆర్థిక బలం బ్రహ్మాండంగా ఉంది, కానీ బలం పెరిగిన తర్వాత ఆర్థికంగా మన గోల్కి రీచ్ అవ్వడానికి మాత్రం ఒక్కొక్క గోల్కి ఒక్కొక్క రకమైన సాధన చేసుకుంటూ వెళ్ళాలి. కాబట్టి ఈ యొక్క మకర రాశి వారు డెఫినెట్గా అలా చేసుకుంటూ వెళ్ళండి. చేసుకుంటుంటే అన్ని రంగాల వారికి కూడా ఈ సంవత్సరం చాలా బాగుంది. అందుచేత అన్ని రంగాల వారు ఒక ఉన్నత శిఖరం చేరుకుంటారు, రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు, చెప్పగలుగుతారు. శుభం వ్యాధి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ మిత్రులకు షేర్ చేయండి. అలాగే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.